ఆ బాణం పేరు కల్వకుంట్ల కవిత. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ్యగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా, పార్లమెంటు సభ్యురాలిగా, ఎమ్మెల్సీగా తనదైన శైలిలో రాజకీయాల్లో కొనసాగుతున్నారు కవిత. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడమే కాకుండా బతుకమ్మకు పునర్వైభవం తీసుకొచ్చారు అనడంలో అతిశయోక్తి లేదు. ఉద్యమ సమయంలో విదేశాల్లో సైతం బతుకమ్మ ఆటలో పాల్గొని విశ్వవ్యాప్తం చేశారు. కేసీఆర్ లాగా నేరుగా అనర్గళంగా మాట్లాడడం, మాస్ పల్స్ వాయిస్, తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పట్టు కవితకు అదనపు బలాలు. అంతర్గతంగా పార్టీలో ఏం జరిగిందో తెలియదు గాని కవితను పార్టీ నుండి బహిష్కరించారు కేసీఆర్. ఇది ఒక్కరోజులో జరిగింది కాదు. దేశాన్ని కుదిపేసిన లిక్కర్ స్కామ్లో కవిత పేరు ఉండటం, 15 నెలలు జైలు జీవితం, లిక్కర్ స్కామ్లో బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత పార్టీకి కవితకు గ్యాప్ రోజురోజుకు పెరగడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం. బీసీ రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ సర్వేలో పాల్గొనటం, బీఆర్ఎస్ రజతోత్సవ సభపై తండ్రిని విమర్శిస్తూ లేఖ రాయడం, అది లీక్ అవ్వడం, ఇలా జరిగిన పరిణామాలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలున్నాయని జగదీష్ రెడ్డిని లిల్లీపుట్ నాయకుడని బహిరంగంగానే విమర్శించారు. కాళేశ్వరంలో అవినీతికి ట్రబుల్ షూటర్ హరీష్ రావు, అన్న సంతోష్ రావు కారకులని అటాక్ చేశారు. పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అన్న వ్యాఖ్యలు ఆమెను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించేలా చేశాయి. ఇవన్నీ బయటకు తెలిసిన అంశాలు. రేవంత్ రెడ్డికి కవిత పరోక్షంగా సహకరిస్తున్నారని ఫామ్ హౌస్ వర్గాల టాక్. తనను జైల్లో పెట్టిన బీజేపీపై ఎందుకు అటాక్ చేయడం లేదని కవిత అసహనంగా ఉన్నారట. అదే ఆమెకు గులాబీ పార్టీకి తెగతెంపులు అవ్వడానికి కారణమైందట. బీఆర్ఎస్ సస్పెన్స్ తర్వాత కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన మానస పుత్రిక తెలంగాణ జాగృతిని సాంస్కృతిక, సామాజిక, రాజకీయ వేదికగా మార్చాలని తన పాత క్యాడర్కు పిలుపునిచ్చారు. తాజాగా జనం బాట పేరుతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కరీంనగర్ జనం బాటలో భాగంగా తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందని, విప్లవాత్మకమైన మార్పు రావాలని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. బానిసత్వంపై గాంధీజీ, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్లు పోరాడితే స్వాతంత్ర్యం వచ్చిందని, ప్రొఫెసర్ జయశంకర్ నిప్పురవ్వ రగిలిస్తే తెలంగాణ వచ్చిందని, సరిగ్గా అలాంటి మార్పే ఇప్పుడు రావాలని అన్నారు. పార్టీ పెట్టడం ఖాయం, పెట్టబోతున్నాను అనే సంకేతాలకు ఈ వ్యాఖ్యలు బలం చేకూర్చాయి. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే స్థాయి నాయకులు తనతో టచ్లో ఉన్నారని, తెలంగాణ జాగృతి బతుకమ్మ మాత్రమే ఆడదు, బాంబులు కూడా పేలుస్తుందని అన్నారు. ఇప్పుడు నాకేం బంధనాలు లేవు, నేను ఫ్రీ బర్డ్ కదన్నా, ఇప్పుడు నాకేం బంధనాలు లేవు. అంటే రాజకీయ శూన్యత అనేది 100% ప్రతి సందర్భంలో ఉంటుంది. ఇవాళ కూడా ఉన్నదనే నేను భావిస్తున్నా. ఇవాళ జాగృతి ఎప్పుడైనా రాజకీయ వేదికనే కదన్నా. మేము తెలంగాణ ఉద్యమంలో మేము బతుకమ్మలే కాదు, బతుకమ్మలు ఆడటమే కాదు, బాంబులు కూడా వేస్తామని చెప్పినాం. ఏం సాంస్కృతిక వేదికగా లేం. 23 మంది సీఎంలు అయినరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఒక్క మహిళా సీఎం కాలే, ఒక్క బీసీ సీఎం కాలే. నేను తెలంగాణ ప్రజల బాణం అన్నాను, అదేముంటుంది, నా సింపుల్ లాజిక్ అది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. జై తెలంగాణ. జాగృతి సభ ఫ్లెక్సీలలో తండ్రి కేసీఆర్ ఫోటో తీసేసి కవిత ఇప్పుడు కేసీఆర్ తనయ్య కాదు, నాయకురాలిగా మారింది అనే స్పష్టమైన సంకేతాన్ని ప్రజలకు ఇచ్చింది. జనం బాటలో కవిత కట్టు, బొట్టు, హావభావాలు, చేనేత కాటన్ వస్త్రధారణ తమిళనాట మాజీ సీఎం జయలలితను పోలి ఉందని, కవితే తెలంగాణ తలైవి అంటూ జనం చర్చించుకుంటున్నారు. సామాజిక న్యాయం, బీసీ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ అంశాలతో తెలంగాణ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదగాలని కవిత భావిస్తున్నారు. అయితే ఇదంతా కేసీఆర్ మాస్టర్ ప్లాన్లో భాగమని, కవిత కేసీఆర్ వదిలిన బాణమని కొందరంటున్నారు. రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ చదువుతున్నారని, సహకరిస్తున్నారని, కాంగ్రెస్ వదిలిన బాణం అని సొంత గూటి పక్షులే కూస్తున్న రాగం. కేసీఆర్ కుటుంబంలో అధికార ఆధిపత్య చిచ్చుపెట్టి బీజేపీ వదిలిన బాణం కవిత అన్నవారు కూడా లేకపోలేదు. ఇన్ని చర్చల మధ్య, ఇన్ని విమర్శల నేపథ్యంలో తాను తెలంగాణ ప్రజలను వదిలిన బాణాన్ని అంటున్నారు కవిత. కవిత ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. లిక్కర్ స్కామ్లో పాత్ర, జైలు జీవితం మచ్చలా ఆమెను వెంటాడుతాయి. మహిళగా, ఉద్యమ నాయకురాలిగా